వీళ్ళ స్టోరీ విన్నారు కదా సార్, లక్ష్మి మోహన్ రావు. ప్రేమించుకునేటప్పుడు ఉండేటటువంటి తీపి ఏదైతే యుక్త వయసులో ఉంది అది 20 సంవత్సరాల తర్వాత చేదుగా మారింది మేడం. అవును. అయితే దానికి గల కారణం ఏంటంటే సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లోనే ఇద్దరు ఒకటవటం అన్నది ఒక కారణంగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల పాటు ఇతను ఎక్కడున్నాడు ఏంటి, ఇతని పత్తా ఎక్కడుంది, అడ్రస్ ఏంటి అన్నది ఎవరికి తెలియదు. ఎందుకు 10 years తర్వాత ప్రేమించినటువంటి వ్యక్తి గురించి మళ్ళీ వచ్చాడు అన్నది అతని వర్డ్స్ లో కూడా నాకు క్లారిటీ అంటూ ఏమీ రాలే. అతను ఏమంటున్నాడంటే 10 సంవత్సరాల తర్వాత ఆవిడ నా దగ్గరికి వచ్చి బతిమాలటం వల్ల నేను వచ్చాను కానీ నాకంటూ ఆవిడ నేనేం కోరుకోలేదు. అయితే అప్పుడు ఇదివరకు 20 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే నువ్వు ప్రేమించావో నీకు గుర్తున్నంత వరకు నీకు నమ్మకం ఉందా అంటే కనుక అప్పుడు నమ్మకం ఉందంట, కానీ ఇప్పుడు ఆవిడ వ్యవహారం చూసి ఆవిడ శైలిని చూసి అతను నమ్మకం లేదు అని. అయితే మోహన్ రావు సైకాలజీ కొద్దిగా మన అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉక్కిరి బిక్కిరి చేసి ఇమోషనల్ గా టార్చర్ చేసేటటువంటి ఒక తత్వం అతని మాటల్లో మనకు కరెక్ట్ గా తెలుస్తుంది మేడం. అంటే ఏంటంటే యూనిలాటరల్ థింకింగ్ అని కొంతమంది వ్యక్తులకు ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించరు. నేను వెళ్ళే దారే రహదారి అనుకుంటే ఆ దారిలో పోతూ ఉంటారు. ఆ దారిలోనే అందరూ నడవాలి, అందరూ అదే దారిలోకి రావాలి అని కోరుకుంటా ఉంటారు. సో దానివల్ల ఏమైందంటే ఈవిడ ఏ పరిస్థితుల్లో అతని దగ్గరికి వచ్చింది అన్నది మనకు తెలియదు, కానీ ఇతను టార్చర్ భరించలేక ఏదో అంటారు కదా మేడం, కుంపట్లోంచి పొయ్యిమే పడినట్టు ఆ విధంగా తయారైంది ఆవిడ పరిస్థితి. ఇతని సైకాలజీలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆవిడ కావాలి, ఆవిడ సంపాదిస్తే కనుక ఆ డబ్బులు కావాలి, తర్వాత ఆవిడతో ఏంటంటే శారీరకమైనటువంటి సుఖం కావాలి, కానీ ఆవిడ గతం వద్దు. సో ఎప్పుడు కూడా ఇతని మైండ్ లో ఒక ఫిక్సేషన్ ఎలా ఉంది అంటే కనుక ఇది చాలా మంది సెకండ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే కొన్ని కష్టమైనటువంటి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తులు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ అమ్మాయితో పాటు ఈవిడతో పాటు కాపురం చేసినంత సేపు అక్కడ ఎలా ఉండేదో, ఇది వరకు అతనితో ఎలా గడిపేదో, అతనితో ఎలా వ్యవహరించేదో అనేటటువంటి అనుమానం అన్నది పాప పుట్టిన తర్వాత కూడా ఆ నమ్మకం పోలేదు. పాపని కంటానికి కూడా ఒక కారణం ఏంటంటే మా ఇద్దరి మధ్యన ఒక బాండింగ్, ఒక బంధం అన్నది ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో అతను చేసినా కూడా ఆ పాప పుట్టిన తర్వాత కూడా ఆవిడ మీద నమ్మకం అన్నది అస్సలు పెరగకపోగా 10 రెట్లు అపనమ్మకం అన్నది పెరిగింది అన్న మనం చెప్పుకోవచ్చు. అతను చెప్తున్నటువంటి హిస్టరీ చూస్తే ఆవిడ ఇచ్చేసేది అది చేసేది అవి ఏంటంటే మనకు వినటానికే కొద్దిగా భయంకరంగా ఉంది మేడం. 3 పిల్లలతో 10 సంవత్సరాలు కాపురం చేసి నమ్మినటువంటి భర్తని వదులుకుని ఒక దిక్కుతోచనటువంటి పరిస్థితిలో నన్ను ప్రేమించినటువంటి వ్యక్తి మళ్ళీ రంగప్రవేశం చేశాడు, అతను నన్ను కాపాడతాడని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మీరు ఏ నమ్మకం ఇచ్చారు? అది నా గుండె పోల్చినది, నా వీక్నెస్ దానికి తెలుసు. అంటే ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఇతను చెప్పే దాంట్లో నాకు ఒక తేడా కనిపిస్తుంది సార్. అదేంటంటే ఇతనేమంటున్నాడంటే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలే. ఇప్పుడు ఆవిడ చెప్తున్నట్టు, ఆవిడ క్లెయిమ్ చేస్తున్నట్టు ఈవిడ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడ భర్తతో గొడవ పడి భర్త ఇంట్లోంచి పంపించేశాడు. పంపిస్తే నా దగ్గరకు వచ్చింది. నేను ఒక కొట్టు పెట్టుకొని నా పాటికి నేను బతుకుతున్నా. నా దగ్గరకు వచ్చి అంటే నా దగ్గరకు వచ్చి చెప్పింది నీతో ఉంటానని. ఆ తర్వాత నేను ఒక 2 నెలలు అక్కడే ఉంచా. అప్పుడు కూడా నేను ఆవిడ తీసుకొని వెళ్ళిపోలే. మళ్ళీ వాళ్ళు వస్తారా, భర్త వస్తారా, గొడవలు అవుతాయి, ఏమైనా తిరిగి వెళ్తుందా, ఇలాంటివన్నీ కూడా చేశా. ఒక 2-3 నెలల తర్వాతనే ఇంక అక్కడి నుంచి ఇంకెవరు రావట్లేదు అన్న దీంతో వీళ్ళని తీసుకొని నేను కూడా మెంటల్ గా డిసైడ్ అయ్యి సరే ఇంకా వీళ్ళని నేను ఈవెన్ తీసుకొని వెళ్ళి కాపురం చేస్తాను అన్న ఒక డెసిషన్కి వచ్చి నేను సికింద్రాబాద్ తీసుకొచ్చేసా. 4 ఏళ్ళు ఇతనితో సంబంధం పెట్టుకున్నాక అమ్మా నాన్న ఎవరన్నా చెప్తే కనీసం ఒక మాట అమ్మా నాన్నతో చెప్పకుండా అతను చేసుకున్నావు. మేడం ఏంటంటే నేను లక్ష్మి సైకాలజీ గురించి ఇంకా మాట్లాడలేదు మేడం. తిని ఏంటంటే మొదటి నుంచి చూస్తే కనుక ఈ 20 years లో ఆ అమ్మాయి యొక్క మనస్తత్వం కానీ ఆలోచన శైలిలో కానీ ఎటువంటి మార్పు లేదు. ఎప్పుడు కూడా మొదటి నుంచి ఇప్పుడు వరకు, లక్ష్మి నా మాట విన్నాం, ఇటువైపు చూడు, ఎప్పుడు కూడా మొదటి నుంచి ఇప్పటికీ రేపు పొద్దున్న ఫ్యూచర్లో నీకు కూడా కష్టాలు వస్తే కనుక ఒకే ప్రాబ్లం వల్ల వస్తుంది. అది ఏంటంటే మేడం చెప్పినట్టు నీ 2 పడవల మీద ప్రయాణం ఉండేటటువంటి ధోరణి ఏదైతే ఉందో అది నీకు సమస్యలు తెస్తూ ఉంటుంది. అంటే ఒక చోట ఉన్నప్పుడు అక్కడ కష్టమైనా నష్టమైనా నొప్పైనా బాధ అయినా ఏంటంటే కొద్దిగా ఓర్చుకుని ఉండగలటం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటైంది, ఫస్ట్ 4 years పాటు నువ్వు ప్రేమించావు, అతను ప్రేమించిన తర్వాత సరే నువ్వు ఏమంటున్నావు, ఒకసారి ఏమంటున్నావు అంటే కనుక నా తల్లిదండ్రులకి తెలియదు అంటున్నావు మీ ప్రేమ వ్యవహారం, కానీ అతను పక్కింటి అతనే మీ ఇంటి పక్కనే ఉండేటటువంటి వ్యక్తి. సో ఏంటంటే మాకు తెలిసింది ఏంటంటే మీ పేరెంట్స్ కూడా తెలుసు అని అంటున్నావు. ఏదైనా కూడా వాళ్ళని ఒప్పించలేకపోయావు, వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తితోనే పెళ్లి చేసుకున్నావు, అక్కడ నువ్వు సమాధానం చెప్పలేకపోయావు. అంటే నీ వయసు చిన్నది కాబట్టి చెప్పలేకపోయావు అని మేము కొంతవరకు ఆలోచించవచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం ఏతుంది అంటే కామరాజు నిన్ను కొట్టాడు అన్నదాన్ని నేను మంచిగా అని చెప్పట్లేదమ్మా, కొట్టడం అనేది తప్పే, కానీ అతనికి ఎంత బాధ కలిగి ఉంటుంది, నువ్వు ఈ దాచినటువంటి ఈ విషయం వల్ల ఎంత బాధ కలిగి ఉంటుంది, అతన్ని నువ్వు ఒప్పించుకోవటంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. ఏమైంది, నువ్వు అతను కొడుతున్నాడు కాబట్టి ఈ హింస నుంచి బయటపడతాను, ఇతని దగ్గరికి వెళ్తేనే కనుక మళ్ళీ నాకు ఆ పాత సుఖాన్ని ఇస్తాడేమో అని చెప్పి ఇచ్చావు. సో నువ్వేమైంది, ఎటు కాకుండా అయిపోయింది కదా, 2 పడవల్లో నీ ప్రయాణం అయింది. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఈ చేదంతా కూడా అనుభవిస్తుంది ఎవరు, నీ పిల్ల.